సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. సెలబ్రిటీ స్టేటస్ పొందడానికి షార్ట్ కట్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో చేసేటువంటి కొన్ని ప్రయోజనవంతమైన కార్యక్రమాలతో పాటు మరికొన్ని దిగజారుడు వ్యవహారాలు పాపులారిటీ తెచ్చేస్తాయంటూ కొంతమంది చేస్తున్నటువంటి తీరు తీవ్రమైన విమర్శలు పాలవుతుంది. అదే క్రమంలో ఇప్పుడు తాజాగా యాంకర్గా ప్రముఖ ప్రాచుర్యం పొందుతున్నటువంటి విష్ణుప్రియ సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టుల పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక కేసు నమోదైంది. సాయి కృష్ణ గారు కేసు వేశారు. అసలు ఏంటి కేసు, ఎందుకు వేయాల్సి వచ్చింది, ఆమె పెట్టినటువంటి పోస్టులు ఎలాంటి అభ్యంతరాలకు కారణమవుతున్నాయి? సాయి కుమార్ గారు, ఏంటి ఇప్పుడు ఏఎస్ఎఫ్ నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నారా? అవును సార్. ఈ కేసు ఏంటి? 2 రోజులుగా అయితే చాలా డిస్కషన్లో ఉంది, న్యూస్లో కూడా. విష్ణుప్రియ అనే యాంకర్ పైన ఆమె పెడుతున్న పోస్టుల పైన తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి రీజన్ ఏంటి, దీని వెనక కారణాలు ఏంటి చెప్తారా? సార్, ఇప్పుడు సోషల్ మీడియా వేదిక పైన అనేక మంది వాడుతున్నారు. నేను కూడా సోషల్ మీడియా వాడుతున్నా, ప్రతి ఒక్క యాప్ వాడుతున్నా. నేను కూడా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా, ఫేస్బుక్ వాడుతున్నా, ప్రతి ఒక్కరు వాడుతున్నా. ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు మేజర్లు కావచ్చు, మైనర్లు కూడా వాడుతున్నారు. ఏజ్ లిమిట్ లేకుండా అకౌంట్స్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా యాక్సెస్ వచ్చే పరిస్థితి ఉంది. కానీ మేము ఏఐఎస్ఎఫ్ గా మేము ఎందుకు ఈరోజు విష్ణుప్రియ బెమ్మినేని అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తాను పోస్ట్ చేసిన పోస్టులకి మేము స్పందించాల్సినటువంటి ముఖ్య కారణం ఏమంటే, తన ఫొటోస్, వీడియోస్, రీల్స్ షేర్ చేయడం చాలా మంచిగా ఉంటే మాకేం అభ్యంతరకరం లేదు. మెయిన్గా ఏఐఎస్ఎఫ్ గా మేము స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క రైట్స్ కోసం మేము ఫైట్ చేస్తుంటాం. అదేవిధంగా వాళ్ళ నుంచి అవేర్నెస్, వాళ్ళ తప్పుడు మార్గంలో వెళ్తుంటే వాళ్ళని పైన మంచి మార్గం నడిపించడానికి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంటాం. అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు విష్ణుప్రియ తన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈరోజు హాఫ్ న్యూడ్ వీడియోస్ని, ఫొటోస్ని అప్లోడ్ చేస్తూ దాని ద్వారా విద్యార్థుల్ని, యువతని వాళ్ళని తప్పుడు మార్గంలో నడిపించడానికి తన యొక్క అకౌంట్ ఉందని చెప్పి భావించి మేము కేసు ఫైల్ చేయడానికి. సాయి కుమార్ ఇండివిజువల్ గా వేసిన కేసా లేదా ఏఎస్ఎఫ్ తరపున చేస్తున్నటువంటి పోరాటం? ఏఐఎస్ఎఫ్ తరపున విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రుల తరపున ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ లెటర్ హెడ్ పైన కంప్లైంట్ నీట్ గా రాసి డ్రాఫ్ట్ మొత్తం మేక్ చేసి తన యొక్క ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా ప్రింట్అవుట్స్, కలర్ ఫొటోస్ ప్రింట్అవుట్ తీసి దానికి అటాచ్ చేసి స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అదే పద్ధతిలో సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టుగానే అక్కడ వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా అడుగుతారు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి ఎవిడెన్స్ అంటే, వితౌట్ ఎవిడెన్స్, వితౌట్ ఎనీథింగ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో దట్స్ వై ఏఐఎస్ఎఫ్ గా సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారానే 399 రూపీస్ నేనే వాళ్ళ ముందరనే అక్కడ పోలీస్ స్టేషన్ లో సబ్స్క్రైబ్ చేసి ప్రీమియం అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఆ వీడియోస్, ఫొటోస్ కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. 3,380 మంది ఇప్పటికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ ఇంటూ మనం 399 వేసినా కూడా నియర్లీ పర్ మంత్ 14 lakhs ఎర్నింగ్ ఆఫ్ షీఈస్ ఎర్నింగ్. ఓకే, ఫ్రీ వీడియోస్ కాదు ఇప్పుడు ఆమె పెడుతున్నాయి. ఇప్పుడు జనరల్ గా ఇన్స్టాలో డిస్ప్లే చాలా మంది హీరోయిన్లు కావచ్చు, ఇంకా చాలా మంది చాలా రకాల పోస్టులు పెడుతున్నారు. వాళ్ళ వైకల్యాలకు తగ్గట్టుగా ఈ పోస్టులు రిప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఏమో చేస్తున్న మెథడ్ ఏంటి, మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ అకౌంట్ ఒకటి ఉండదు, ప్రైవేట్ అకౌంట్ ఉంటుంది. పబ్లిక్ అకౌంట్ వచ్చేసరికి పబ్లిక్ అకౌంట్లో ఎవరైనా ఫాలో చేయొచ్చు, అదేవిధంగా లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, వీడియోస్ని, రీల్స్ని, ఫొటోస్ని వాళ్ళు వాచ్ చేయొచ్చు. బట్ బియాండ్ దట్ లిమిట్స్, అక్కడికంటా కూడా దానికన్నా కంటెంట్ బియాండ్ దట్ లిమిట్స్ తన యొక్క ఎక్స్పోజింగ్ని, తన యొక్క బాడీ పార్ట్స్ని ఎక్స్పోజ్ చేస్తూ అట్రాక్ట్ చేయడానికి కోసం తాను బియాండ్ దట్ లిమిట్స్ ఎక్సీడ్ అయ్యి ఉన్నటువంటి ఈ కంటెంట్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పేమెంట్ మోడ్ చేసి సబ్స్క్రైబ్ 399 రూపీస్ పేమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రీమియం ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ప్రీమియం మెంబర్ అవుతాం. అప్పుడే ఆ ప్రీమియం మెంబర్ అనంతరమే ఆ వీడియోస్ లాక్ అయింటాయి. ఆ లాక్ సింబల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ వీడియోస్, ఫొటోస్ మనం వాచ్ చేయగలుగుతాం. ఓకే, అంటే నార్మల్ వాళ్ళు కనెక్ట్ కాలేరు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే, సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే ఆ వీడియోస్ ఇచ్చరుగుతుంది. సో ఈ సబ్స్క్రైబ్ మోడ్ లో అంటే పేమెంట్ చేయండి, నా వీడియోస్ వాచ్ చేయండి, నేను దేనికైనా దిగజారుతాను అనే పద్ధతిలో ఉంది విష్ణుప్రియ. అసలు మీరు ఎట్లా కనెక్ట్ అయ్యారు? ఇప్పుడు మీరు మామూలుగా ఏఎస్ఎఫ్ ఇవన్నీ స్టూడెంట్ వింగ్స్ అన్ని గత 2-3 రోజులుగా కూడా చూస్తున్నాం. ఈ కాలేజీలు రన్ చేస్తున్న విధానాలపైన వాటిపైన పోరాటాలు చేస్తే కనిపిస్తున్నారు. ఈమె అకౌంట్ని క్రాక్ చేయడం కానీ, ఆమె అకౌంట్ని ఫాలో అవడం కానీ, ఇలాంటి వ్యవహారం ఒకటి నడుస్తుందని కానీ మీ దృష్టికి ఎలా వచ్చింది? సార్, విష్ణుప్రియ నాకేం కొత్త కాదు. శ్రీలీల, శ్రీ చైతన్య బ్రాండ్ అంబాసిడర్స్, శ్రీ చైతన్య బ్రాండ్ అంబాసిడర్స్. ఒక ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థకి అక్కడ సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ కూడా వ్యవహరించకూడదు. వాళ్ళపైన కూడా కేసు పెట్టాం మేము. నేను తరచుగా విద్యా వ్యవస్థల్లో మార్పులు ఏమేమి వస్తున్నాయి, దానికి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఏ విధంగా తీసుకెళ్తున్నారనే దాన్ని స్టడీ చేస్తూనే ఉంటాం. ఎడ్యుకేషన్ పాలసీని స్టడీ చేస్తూనే ఉంటాం. సోషల్ మీడియా వేదిక పైన కూడా
ఇవన్నిటిని కూడా నేను తరచుగా స్టడీ చేస్తాను. నాట్ ఓన్లీ విష్ణుప్రియ బెమ్మినేని చాలా అకౌంట్స్ ఇంకా కూడా కొన్ని అకౌంట్స్ బియాండ్ దట్ ఇంక్లూడింగ్ దట్ చాలా అకౌంట్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నా. ఇంకా చాలా కూడా బయటికి తీసుకొని వస్తాం. ఏంటి ఇంకా కంప్లైంట్స్ ఇస్తారా? ఎవరున్నారు మీ లిస్ట్లో ఇంకా లిస్ట్ లో అంటే మా దగ్గర నేను ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసుకున్న అకౌంట్స్ అన్ని కూడా సేవ్ చేసి ఉంచున్నాను. అవన్నీ కూడా ఇచ్చేస్తాను. అన్నిటి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? అన్నిటిపైన ఇవన్నీ కూడా డ్రాఫ్ట్ మేక్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఈ అకౌంట్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం. ఎందుకంటే బట్ ఎందుకు ఈ అకౌంట్ స్టడీ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ చాలా అకౌంట్స్ వచ్చాయి. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పని అదే పని. విష్ణుప్రియ ఒక యాక్టర్, ఎథికల్ మోరల్ వాల్యూస్ కలిగినటువంటి ఒక వ్యక్తి. ఈ సీస్ ద ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్. సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, స్టూడెంట్స్ ని యూత్ ని మంచిగా నవ్వించగలుగుతుంది, మంచిగా యాక్టింగ్ చేస్తుంటది. సో మేము కూడా చాలా అంశంగా ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇలాంటి పర్సన్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి తరుణంలో తన యొక్క ఎథికల్ మోరల్ వాల్యూస్ ఎక్కడ మెయింటైన్ చేస్తుంది? మీరు చెప్పింది కరెక్టే. చాలా మంది ఇప్పుడు సినిమా యాక్టర్లు కూడా చాలా మంది చాలా రకాలుగా దిగజారుతున్నారు. ఏదైనా కానీ డబ్బు కోసం, పాపులారిటీ కోసం చేస్తున్నారు అనుకుందాం. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. విష్ణుప్రియ ఆ కేటగిరీలో చూస్తే ఎక్కడో ఒక 1,00,000 నంబర్ దగ్గర ఎక్కడో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి సిస్టమ్స్ని బట్టి చూస్తే. మీరు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ రియాక్షన్ కానీ, ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కానీ ఎలాంటి ప్రోగ్రెస్ ఉంది? అంటే యాక్చువల్గా మేము సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సిఏ గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆ కేస్ స్టడీ మొత్తం నేను ఎక్స్ప్లెనేషన్ చేశా. తర్వాత వెంటనే సార్ ఏం చేశారంటే సిఏ గారు వెంటనే ఏసీపీ గారికి కాల్ చేసి సార్కి ఇంటిమేషన్ చేయడం జరిగింది. సార్ కూడా సమ్ అదర్ వర్క్స్లో మీటింగ్స్లో ఉండి ఇమీడియట్గా సిపి ఆఫీస్ నుంచి ఇమీడియట్గా స్టేషన్కి రావడం జరిగింది. ఏసీపీ భాను గారు వెంటనే వచ్చారు. చాలా సానుకూలంగా, చాలా తొందరగా 5 minutesలోనే వస్తానని చెప్పి 5 minutesలో ఇన్ టైంలో వచ్చారు, స్టేషన్కి వచ్చారు, డిస్కస్ చేస్తారు. సానుకూలంగా స్పందించి ఈ అకౌంట్ని మేము ఏమైతే డిమాండ్ చేశామో ఆ సేమ్ యాస్టీస్గా సార్ గారు కూడా సానుకూలంగా స్పందించి అకౌంట్ని బ్యాన్ చేయిస్తాము, అదే పద్ధతిలో తన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలంటే సానుకూలంగా స్పందించి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా చెప్పారు. సో అంటే ఇప్పుడు ఒక విషయం, పబ్లిక్ అకౌంట్ వేరు, ప్రైవేట్ అకౌంట్ వేరు అన్నారు కదా. ప్రైవేట్ అకౌంట్ని యాక్సెస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇది పబ్లిక్ డొమైన్లో లేదు కాబట్టి మీరు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారో అని ఆమె అడగడానికి, లేదా దానికి మీరు చెప్పిన పాయింట్కి సమర్థనగా చట్టాలు ఉన్నాయా? సబ్స్క్రైబ్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. ఫర్దర్ గా కొంచెం మంచి కోసం వాడాలి. బట్టలిప్పి ఊరలా చూపించమనిలే. బట్టలిప్పి రోడ్లో తిరగడానికి వేరు, రూమ్ లో తిరిగి నువ్వు బట్టలిప్పి రోడ్లో తిరిగినా ఒకటే. అదే విధంగా రూమ్ లో ఉండి వీడియోస్ చేసి రికార్డ్ చేసి ఫోన్ లో పెట్టిన ఉంది. ఓకే, అంగట్లో రోడ్డు పైన కూరగాయలు అమ్మిన ఒకటే, కూరగాయలు ఒకటే. కాకపోతే ఆ డోడు మతించడు. సూపర్ మార్కెట్లు అమ్మితే దానిపైన ట్యాక్స్ వేసి పేమెంట్ చేస్తే అప్పుడు ఓకే, క్వాలిటీ ప్రోడక్ట్ అవన్నీ కూడా అనుకొని కొంటారు. అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటది. అదే పరిస్థితి ఇక్కడ. సో మీరు సిస్టర్ గా నేను ఇంకా అవన్నీ మీరు బ్యాన్ చేపిస్తారంటున్నారు. బ్యాన్ చేయడానికి ఆ ప్రొవిజన్ ఉందా అనేది డౌట్. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పోరాటానికి ఫైనల్ కన్క్లూజన్ ఆమె అకౌంట్ డౌన్ చేయాలి. చేసిన పరిస్థితి ఏమీ కనిపించట్లేదు. సో దానికి అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి? దానికి అనుకూలంగా ఉందా, లేదా జస్ట్ ఒక సెన్సేషనల్ కేసు లాగా ఇది ఫైల్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళు ఎలా సెన్సేషన్ చేయాలనుకున్నారో మీరు అట్లా కేసు పెట్టి ఒక సెన్సేషన్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా? మాకు సెన్సేషన్ అవడానికి యాక్చువల్గా మీరు చెప్పినట్టు సుమన్ టీవీలో ఫస్ట్ టైం నేను డిబేట్లో పార్టిసిపేట్ చేయడం, సుమన్ టీవీలో నా వాయిస్ ఫస్ట్ టైం తీసుకోవడం, అనేక రకాలుగా విజయవాడలో అనేక పోరాటాలు చేశాం. ఎంతో విప్లవాత్మకమైన మార్పులు, నా పైన కేసులు, కోర్టులకి నేను కాలేజీ కన్నా కూడా కాలేజీకి వెళ్ళినట్టుగా అటెండెన్స్ చేసుకుంటున్నా కోర్టుకి వెళ్ళి. బట్ ఈ ఛానల్ ఈరోజు నన్ను డిబేట్కి పిలిచారంటే మీరు ఆలోచన చేయాలి. నిరంతరం మనం పోరాటం చేస్తుంటే నా పబ్లిసిటీ కూడా నాకు అవసరం లేదు. ఇది కూడా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మాది ఏదైనా మా ప్రోగ్రామ్ నడుస్తుంటే ఒక సమస్య కోసం మా ఫోన్లో మేము రికార్డ్ చేసి మా ఓన్ సోషల్ మీడియాని మేము వాడుతున్నాం. రైట్. అంటే మీరు ఒకటి మీరు అన్నది కరెక్టే, కానీ సోషల్ మీడియాలో అసలు ఎక్కడ ఆ రిస్ట్రిక్షన్స్ లేవు. గవర్నమెంట్లు కూడా అలాంటి చట్టాలు తీసుకురాలా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారని ఎవరికి వాళ్ళు ఆందోళన చెందిన అసలు సెన్సార్ బోర్డులే పనిచేస్తున్నాయా లేదా అంటే మీరు సోషల్ మీడియాని సెన్సార్ చేస్తాను అంటారు. ఎంతవరకు పాజిబుల్ అవుతుందనే డౌట్. ఇన్స్టాగ్రామ్ అది కూడా ఉంది సార్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యాజిటేషన్ బాగా అగ్రెసివ్గా ఉన్న ఫోటో పోస్ట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లోనే బాగా అగ్రెసివ్గా ఉందనుకోండి, పోలీస్ వారు మమ్మల్ని కొడుతున్నది కొంచెం అగ్రెసివ్గా ఉందనుకోండి, ఆ ఫోటో యాక్సెస్ తీసుకోదు, దానిపైన లైన్స్ వచ్చేస్తాయి, సెన్సార్ బోర్డు లాగా లైన్స్ వచ్చేసి పోస్ట్ కాదు. బట్ ఇలాంటి వీడియోస్ ఎందుకు పోస్ట్ అవుతున్నాయి? సో టోటల్ మెకానిజం మీద రివ్యూ జరగాలి అలాంటప్పుడు. అది కూడా జరగాలి. తర్వాత ఇలాంటి వీడియోస్ ఇంకొకటి కూడా సార్, మనము ఏఐని కూడా మీరు అనుకుంటున్నారు, ఏఐ కూడా మన ఫొటోస్ ఇస్తున్నామంటే అదేదో మనకే వస్తుంది అంటున్నారు. కానీ ఆ వీడియోస్ ఆ ఫొటోస్ అంతా కూడా స్టోరేజ్ జరుగుతుంది.
మన ఫేస్ వాల్యూ, డ్రెస్ కోడ్ చేంజ్ అవుతారు. మొత్తం బాడీ సైన్ కోడ్ మొత్తం స్కాన్ అవుతుంది అక్కడ. దాన్ని ఆ స్టోరేజ్ అంతా కూడా మనకు స్టోరేజ్ అవుతుంది బ్యాక్ సైడ్. ఐటీ హబ్బుల్లో ఉంటాయి. దాన్ని ఎలా అయినా మిస్యూజ్ చేయొచ్చు అంటారు. ఎలా అయినా మిస్యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్ ఐడి చాలు, 5 మినిట్స్ ఇస్తే ఫోను, మీ ఫోన్ నేను ఆపరేట్ చేయగలుగుతాను. 5 మినిట్స్ ఇస్తే ఆ ఫోన్ కూడా ఆపరేట్ చేయగలదు. అలాంటి టెక్నాలజీలో అంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది సార్. మనం పాజిటివ్ వాడాలి, మంచి కోసం ప్రయత్నం చేయాలి. మంచి చేయలేకపోతే సైలెంట్ గా మన ఇంట్లో ఉండాలి. స్టేషన్కి వెళ్ళారు, ఎంక్వైరీ అయింది, బయటకు రాగానే మీడియా ముఖంగా క్షమాపణ కోరుతూ, సారీ చెప్తూ, నేను మరలా ఇలాంటి పునరావృతం కాకుండా నా నుంచి ఎటువంటి వ్యక్తికి కానీ సమాజంలో కానీ ఎవరికి కూడా నష్టం కలిగే విధంగా కానీ వాళ్ళు తప్పుదోవ నడిపించే విధంగా నేను వ్యవహరించినటువంటి విష్ణుప్రియ కేవలం అక్కడ ఒక పదం చెప్పి తప్పించుకుంటుంది. డిపార్ట్మెంట్ కూడా ఫర్దర్ యాక్షన్ గా కాకుండా నామకే వాస్క కేసులు ఫైల్ చేసి వదిలేస్తుంది. కాకపోతే సివియర్ గా తన పైన యాక్షన్ తీసుకునేది. మరలా ఇలాంటి వ్యక్తులు అలాంటి పద్ధతులు పాల్పడకుండా ఉండాలంటే మేము ఏఎస్ఎఫ్ అందుకే డిమాండ్ చేస్తాం, తన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఇలాంటి వాళ్ళు ఒకరికిద్దరికి జరిగితే తప్పనిచ్చి మిగతా వాళ్ళు కళ్ళు తెచ్చుకునే పరిస్థితి కనిపించింది. అంటే బెట్టింగ్ ఆదాయం ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిపైన అదనపు ఆదాయం కోసం ట్రై చేస్తున్నారు. అదనపు ఆదాయము, మీకు ఆదాయం కావాలంటే కష్టపడి సంపాదించాలి. 4 గోడల మధ్య ఒక కెమెరాతో మీ శరీరాన్ని బంధించి మిగతా వాళ్ళని మీ బందీలో పెట్టుకొని వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగం. ఇది ఆ పద్ధతి కాదని చెప్తాను. తెలియదు, సరైన పద్ధతి కాదని చెప్తాను. మీకు ఏమైనా పర్సనల్ గా పరిచయం ఉందా అసలు విష్ణుప్రియ? ఎందుకు ఆమెనే ఫోకస్ చేస్తున్నారని ఒక డౌట్ వచ్చింది నాకు పర్సనల్ గా ఏం పరిచయం లేదు. నా అకౌంట్ తను ఫాలో అవ్వదు, తను నా అకౌంట్ ఫాలో అవ్వదు. సాయి కుమార్ ఏఎస్ఎఫ్ నాది అఫీషియల్ అకౌంటే, పబ్లిక్ అకౌంటే. నాకు కూడా నియర్లీ 6800 ఫాలోవర్స్ ఉన్నారు. తరచుగా ఏ స్టూడెంట్కి ఏ ప్రాబ్లం వచ్చినా జస్ట్ మెసేజ్ చేస్తాం, మేము వెళ్ళి వాళ్ళకి కాలేజ్ ఇప్పిస్తాం, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, హాస్టల్స్ సమస్యలు పరిష్కారం చేస్తాం, ఒకవేళ సర్టిఫికేట్లు ఇవ్వకపోయినా చేస్తాం. అది ఆ విధంగా మెయింటైన్ చేయాలి ప్రొఫైల్. ఆ ఫాలోవర్స్ అందరూ రియల్ ఫాలోవర్స్ అవ్వాలి. వాళ్ళు మన పైన అభిమానం, వాళ్ళు ఏ విధంగా మన సాయం పొంది వాళ్ళు మనకు సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ దోచుకో నువ్వు పే చేసుకో, నా వీడియో చూసుకో, నా శరీరాన్ని చూసుకునే పద్ధతిలో ఉండకూడదు. ఫర్దర్ గా మీకు పోలీసుల నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది మరి? కంప్లైంట్ రైజ్ అయ్యి ఆల్రెడీ 24 hours అవుతుంది. ఏమైనా యాక్షన్ కానీ రియాక్షన్స్ కానీ ఉన్నాయా సార్? అంటే ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ అంటే ఆ పోలీస్ స్టేషన్ నుంచి అయితే మనకైతే ఎటువంటి సమాచారం రాలేదు, ఫోన్ కాల్ రాలేదు, ఇంకా రాలేదు. బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ మా మదర్ కి కొంచెం హెల్త్ ఇష్యూ బాగా సీరియస్ అవడం వల్ల నేను అక్కడ నుంచి తిరుపతికి రావడం జరిగింది. చెన్నై అపోలోకి తీసుకెళ్ళాలి. సో అది ఆ ఇష్యూలో ఉన్నాను. ఈ 2-3 days మేము బ్యాక్ టు మళ్ళీ విజయవాడ వెళ్ళిన తర్వాత మా మదర్ గారు హెల్త్ రికవర్ 2-3 days టైం తీసుకొని మళ్ళీ బ్యాక్ టు విజయవాడ వెళ్ళి ఈ ఇష్యూని కంటిన్యూషన్ చేస్తాను. రైట్ థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. లైవ్ లోకి వచ్చి సమాజంలో మార్పు తీసుకురావడమే మా కాన్సెప్ట్ సార్. ఏఎస్ఎఫ్ గా సమాజంలో మార్పు తీసుకోవడమే మా కాన్సెప్ట్. రైట్ ఆల్ ది బెస్ట్ మీ పోరాటానికి. థ్యాంక్ యూ. మీరు జూమ్ లైవ్లో జాయిన్ అయ్యి అప్డేట్స్ అందించినందుకు. ఇది కొన్ని ఇన్స్టా అకౌంట్స్లో పర్సనల్ దీనిలో పెట్టుకున్నటువంటి ప్రైవేట్ అకౌంట్స్లో వస్తున్నటువంటి యాక్సెసిబిలిటీ అనేది అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందులో విష్ణుప్రియ అకౌంట్ అలానే చాలామంది ప్రముఖుల అకౌంట్స్ కూడా తాము ఫిల్టర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు సాయి కుమార్. ఏఎస్ఎఫ్ తరపు నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని కంప్లైంట్లు దీనిపైన రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.